హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్ పచ్చడి ఇస్తున్నాను. ముందుగా ఒక పెద్ద బీట్రూట్ని తీసుకొని దాని పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి. నేనైతే ఒక 30 ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేగాక ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకొని కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ బీట్రూట్ అనేది చాలా హెల్దీ అండి. బీట్రూట్ మామూలుగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చడి చేసి పెడితే మంచిగా తినేస్తారు. ఈ బీట్రూట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ బీట్రూట్ని వేగించుకోవాలి. ఈ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పట్టుద్దండి. దీనిని మనం ఎంత వేగించుకుంటే అంత తీయదనం అనేది రాకుండా ఉంటుంది. నాకైతే ఈ బీట్రూట్ వేగడానికి నాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి. చూడండి, ఈ విధంగా వేగించుకోవాలి. ఇలా గనక వేగితే చక్కగా ఉడికినట్టండి బీట్రూట్ ముక్కలు. చూడండి, ఈ విధంగా వేగించుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి కొద్దిగంత ఆయిల్ని పోసేసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు పెట్టుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్, ఎంతో టేస్టీకరమైన ఈ బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్కి లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.